రాజకీయ లబ్ధి కోసమే తిరుమల లడ్డూపై అసత్య ప్రచారాలు. మాజీ ఎమ్మెల్యే రాజకీయ ప్రయోజనాలు, పబ్లిసిటీ స్టంట్ కోసమే తిరుమల లడ్డూపై కూటమి నేతలు అసత్య ప్రచారాలు సాగిస్తున్నారని అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి, ఆదిలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సత్య రాంబాబురెడ్డి సారథ్యంలో ఈ పూజలు నిర్వహించగా మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి ఈ సందర్భంగా కూటమి నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్రంగా ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మరి ఏవైతే అసత్య ఆరోపణలు ఎంతో పవిత్రమైనటువంటి తిరుపతి లడ్డూ పైన మరి చేయడం, ఆ ఆరోపణలకు ఎక్కడా కూడా ఆధారాలు లేకపోవడం, అంతేకాకుండా యావత్ ప్రపంచ హిందువులకు సంబంధించి భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరి మనోభావాలు దెబ్బతినే విధంగా తిరుపతి లడ్డూ పైన లేనిపోయిన ఆరోపణలు చేయడం, చివరికి వాటికి ఆధారాలు లేకపోవడం, కేవలం రాజకీయంగా ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి వాటిపైన బురద చల్లాలన్న ఉద్దేశంతో ఈ రోజున చంద్రబాబు నాయుడు ఈ రకంగా ఆరోపణలు చేయడం, దీనికి ఎక్కడ కూడా ఆధారాలు లేనిపోయిన ఆరోపణలు చేసి తిరుపతి లడ్డు యొక్క పవిత్రతను మరి తగ్గించే విధంగా చేసి మరి ఆ దేవదేవుని యొక్క మరి కోపానికి కారకుడయ్యాడు. డెఫినెట్గా మరి ఆంధ్రప్రదేశ్లో నుండి మరి ప్రజలందరూ కూడా ఈ రోజున ఎక్కడైతే మరి వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఉన్నాయో అక్కడ మరి ఆ దేవుని ప్రార్థించి చంద్రబాబు నాయుడు చేసిన తప్పుడు ఆరోపణల వల్ల లడ్డూ పవిత్రతకు దెబ్బతగిందని, మళ్ళీ అటువంటి తప్పు జరగదని, ఎవరు కూడా అటువంటి తప్పుడు ఆరోపణలు చేయకూడదని మరి ప్రజలందరినీ కూడా ఆ దేవుడు మరి కరుణాకటాక్షాలు చూపించాలని కోరుకుంటూ ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని దేవాలయాల్లో ఈ రోజు పూజలు జరుపుకుంటున్నారు.